హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. కురుక్షేత్ర వీడియోస్లో కంటిన్యూషన్ వీడియో అయితే ఈరోజు వాచ్ చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే అర్జునుడికి భీష్ముడికి యుద్ధం జరుగుతున్న టైంలో అర్జునుడు భీష్ముడికి బాణాలు అవి వేస్తారు. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది పిక్చర్. ఆ బాణాల బెడ్ పైన అర్జునుడు భీష్ముడు పడుకోబెట్టారనమాట. అన్ని బాణాలు తగిలి ఆయన అలా పడున్నారు. 58 days పాటు ఆయన ఆ పెయిన్ భరించి అలా ఉన్నారు. ఆ టైంలో విష్ణువుని 108 శ్లోకాలు 108 పేర్లు అంటే 108 నేమ్స్తో ఆయన స్మరించి పూజించారు. అంటే ఆ తలుచుకుని అలాగా ఆయన్ని తలుచుకొని పూజ చేశారు. అలా 108 times ఆయన్ని స్మరించి తినడం వల్ల ఆయనకి విష్ణు సహస్రనామం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందని పేరు అనమాట. అంటే ఈ పర్టికులర్ ప్లేస్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర ఫస్ట్ టైం విష్ణు సహస్రనామం అది స్టార్ట్ అయింది. అది కూడా భీష్ముడి నుంచే. భీష్ముడు గంగాదేవి కొడుకు. ఆయనకి బ్రహ్మచారి. ఆయనకి ఏంటంటే ప్రపంచంలోనే భీష్ముడి గుడి అనేది ఎక్కడా లేదు. ఒకే ఒక గుడి, అది కూడా కురుక్షేత్రలో ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆ టెంపుల్ ఇది కురుక్షేత్రలో. ఇది భీష్మ పితామహ అంటారనమాట ఈయన్ని. అంటే మనకి ఈ యుద్ధంలో మహాభారతంలో చాలా మెయిన్ క్యారెక్టర్ అయిన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తి అంటే అది భీష్ముడే. ఆయనకి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పిక్చర్లో ఆయనకి మొత్తం బాణాలన్నీ గుచ్చుకుని ఆయన అలా పడుంటారు. సో ఏంటంటే ఈయనకి ఇలా ఆయన ప్రాణం పోవాలి అని చెప్పి ఇలా ఉన్నదని ఆయనకి ముందే తెలుసట. సో ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేస్తాను. ఎవరైనా కురుక్షేత్ర విజిట్ చేసినట్లయితే కనుక కంపల్సరీగా ఈ ప్లేస్ని అయితే చూడండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.